మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలో నకిలీ తుపాకీతో బెదిరించి నగల దోపిడీకి యత్నించిన కేసులో పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. నాగారం సత్యనారాయణ కాలనీలోని బాలాజీ నగల దుకాణంలోకి ఈ నెల 2న దుండగులు ప్రవేశించారు. షాపులోని వ్యాపారి సందీప్ గెహ్లోత్ను డమ్మీ తుపాకీతో బెదిరించి నగల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి సందీప్ ప్రతిఘటించడంతో నిందితులు తమ వద్దనున్న గుడ్డలతో దాడి చేశారు. అయినా వ్యాపారి సందీప్ కేకలు వేస్తూ పట్టు వదలకపోవడంతో చుట్టుపక్కల వారు రావడం గమనించి నిందితులు తుపాకీ అక్కడే పడేసి పారిపోయారు. ఘటనపై అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. A1 వచ్చేసి నజీమ్ అజీజ్ కొటాడియా, A2 వచ్చేసి యకీందర్ సింగ్, A3 మహమ్మద్ సైఫ్, A4 రాజేందర్ సింగ్, A5 రతన్ సింగ్. A1 ఎవరైతే ఉన్నారో ఈ నజీమ్ అజీజ్ అని గతంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో ఉన్నప్పుడే A2 ఎవరైతే యకీందర్ సింగ్ ఉన్నాడో ఇద్దరికి కూడా పరిచయం ఏర్పడ్డది. బయటకు వచ్చిన తర్వాత ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలని మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. దానిలో భాగంగా ఈ షాపును టార్గెట్ చేసుకున్నారు. పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 2 నైఫ్స్, ఒక యాక్స్, అదేవిధంగా ఒక డమ్మీ పిస్టల్ కూడా కాచిగూడలో పర్చేజ్ చేశారు. ఈ అఫెన్స్ చేయడం కొరకు కూడా బైక్, తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు. దాని గురించి అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఈ అఫెన్స్ లో యూజ్ చేయడం జరిగింది.